వాసుదేవా ఏమిటిది? తమరి సుదర్శన చక్రంతో సూర్యుడికి ఎందుకు ఆచ్ఛాదన కల్పించారు? నేను సూర్యాస్తమయాన్ని గావించలేను, కానీ సూర్యుడు అస్తమించ. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. యుద్ధం 14వ రోజు. గురుద్రోణులు నిర్మించిన 2 వ్యూహాలను ఛేదించి వాసుదేవుడు రాకుమారుడు అర్జునుని రథాన్ని 3వ వ్యూహంలోనికి తీసుకువెళుతున్నారు మహారాజా. ఈ రోజు రాకుమారుడు అర్జునుని దాటికి ఎవరూ నిలవలేకపోతున్నారు మహారాజా. అర్జునా, నీ ప్రతిజ్ఞను త్యజించు పుత్ర. ఈ రోజు నీవు సింధురాజు జయద్రథుని చేరుకోలేవు. నా మార్గానికి అడ్డు తొలగండి గురుదేవా. ఈ రోజు నా ప్రతీకార మార్గంలో ఎవరు వచ్చినా సరే నేను వారిని భస్మం చేసేస్తాను. నా పుత్రుడికైన గాయాలు, వాడు పడిన బాధ ఈ రోజు నా బాణాలుగా దూసుకొస్తున్నాయి. ఈ రోజు నా బాణం సాక్షాత్తు నా అభిమన్యుడే. ఈ రోజు నా పుత్రుడు ఒంటరివాడు కాడు, వాడి తండ్రి అర్జునుడు వాడికి తోడుగా ఉన్నాడు. అడ్డు తొలగండి గురుదేవా. పదండి మాధవ, జయద్రథుని మృత్యు వానికై అన్వేషిస్తోంది. ముందు నాతో యుద్ధం చేయ అర్జున. అర్జునుడు కాదు అంగరాజా, వీరాభిమన్యుడి పితృదేవుణ్ణి. అయినా ఒక తండ్రి ప్రతీకారాగ్ని నుండి నిన్ను నీవే రక్షించుకోలేవు అంగరాజా. నాతో యుద్ధం చేయి అర్జున. యుద్ధం యోధులైన వారితోనే చేస్తారు. అపరాధులకు కేవలం దండనే విధిస్తారు. రా అర్జున, ఇలా రా. అర్జున, నీకోసం మేము నీ చితిని సిద్ధం చేసి ఉంచాం. ఇప్పుడు సూర్యాస్తమయానికి కొన్ని ఘడియలే మిగిలి ఉన్నాయి. మా ప్రియ సోదర అర్జున, అయినా నీవు మా బావగారి సమక్షానికి చేరుకోలేకపోయాం. కానీ నేనిప్పుడు నీకు మాటిస్తున్నాను, మరి కొంచెం సేపట్లో సూర్యాస్తమయం అవుతుంది. అప్పుడు మా బావగారు నీకు చేసిన ప్రతిజ్ఞను పూర్తి చేయడానికి నీ సమక్షానికి వచ్చి తీరతారు. అర్జున, నీవు ఈరోజు సింధురాజు జయద్రథుని వధించే అవకాశం లేదు. ఎందుకంటే సింధురాజు జయద్రథుడు మా సంరక్షణలో ఉన్నారు. అయిపోయింది. ఇంకా కొన్ని క్షణాలుంటే చాలు. ఓ తరువాత అర్జునుని చితికి నేను నా ఈ చేతులతో నిప్పంటిస్తాను. ఏ క్షణమైతే ఆ సూర్యుడు తన ముఖం చాటేస్తాడో అదే క్షణాన అర్జునుడికి నా ముఖం కనబడుతుంది. చీకటి పడ్డాక మృత్యుముఖం ఇంకా భయంకరంగా ఉంటుంది. సైనికులారా, అటు సూర్యుడు అస్తమించగానే మనం రణభూమికేసి బయలుదేరాలి.
ఆశ్చర్యంగా ఉంది కదా దుశ్శాసన. ఈ పాండుపుత్రుడు, గురుద్రోణుల శిష్యుడు, గాంధీవధారి అర్జునుడు పరాజితుడు ఎలా అయ్యాడు? నీ ప్రాణహాని ముందుగానే నిశ్చయమయ్యింది. అయినా ఈ యాదవ శ్రేష్ఠుడు వాసుదేవుడు స్వయాన భగవంతుణ్ణని చెప్పుకుంటాడు. వీరు ఏమాత్రం నిన్ను రక్షించగలిగారు అర్జున? అర్జున, నీవు ఆనాడు ఈ నారాయణి సేనకు బదులుగా ఈ వాసుదేవుణ్ణి కోరుకున్నావు. నీకు ఏం లాభం కలిగింది అర్జున? చూడు, సూర్యాస్తమయం అయిపోయింది కనుక నీవు పరాజితుడు అయినట్లే అర్జున. మీరు సర్వేశ్వరులు మాధవ. అవశ్యం నా ఈ వైఫల్యము మీ యోచనే అయి ఉంటుంది. నేను శిరసా వహిస్తున్నాను. మహారాజా, సూర్యాస్తమయం అయింది. సూర్యాస్తమయమా? ఇప్పటి వరకు సూర్యుడు ఆకాశంలోనే ఉన్నాడు. ఇంత సత్వరంగా సూర్యుడు ఎలా అస్తమించాడు? ఇది సూర్యాస్తమయం కాదు, వంచన. ఇది వాసుదేవుడు చేసిన వంచన. ఇది మనం వెళ్లి సింధురాజు జయద్రథును నిరోధించాలి. అర్జున, ఆగిపో. లేదు భీమా, అర్జునుడు ఈరోజు ఆగరాదు. రణభూమిలో ఈరోజు మనకు పరాజయం ఎదురైంది. అయితే నేను నీ చితికి నిప్పంటిస్తాను, లేదా నీవు నా చితికి నిప్పంటించాలి. ఇదే కదా నీ ప్రతిజ్ఞ అర్జున. చూడు, నేనే నీ చితిని వెలిగించేందుకు వచ్చేశాను. సూర్యాస్తమయం అయిపోయింది అర్జున, కానీ నేను ఇప్పటికీ జీవించే ఉన్నాను. రండి శకుని మామ, మీ పథకం ఫలించింది. తమకు గాంధీవధారి అర్జునుడి దహనాన్ని దర్శించే అవకాశం లభించనుంది. వాసుదేవా, ఏమిటిది? తమరి సుదర్శన చక్రంతో సూర్యుడికి ఎందుకు ఆచ్ఛాదన కల్పించారు? నేను సూర్యాస్తమయాన్ని గావించలేను, కానీ సూర్యుడు అస్తమించిన వాతావరణాన్ని నేను కల్పించగలను శకుని మామ. జయద్రథ, నేను చేసిన ప్రతిజ్ఞ ఫలించబోతోంది. దానితో నీ జీవితము ముగిసిపోతుంది. చూడు ఆగర్జున, ఒకవేళ నీ కారణంగా నా మస్తకం భూమి మీద పడిందంటే వెంటనే నీవు భస్మమైపోతావు. ఈ వరాన్ని నాడు నా పితృదేవులు నాకిచ్చారు. దిగులు పడకు జయద్రథ. ఒకవేళ నీ జీవితం నీ పితృదేవుల ఆశీర్వాదమైతే నీ మృత్యు సమయంలో కూడా
నీకు నీ పితృదేవుల ఆశీర్వాదం లభించటం తథ్యం. అందుకోసమే నేను పాశుపతాస్త్రాన్ని నీపై ప్రయోగిస్తున్నాను. దీనితో నీ తెగిన మస్తకం నేరుగా మీ పితృదేవుని ఒడిలో వెళ్లి పడుతుంది. వద్దు అర్జున! మహారథులారా, సింధురాజును రక్షించండి. సింధురాజు జయద్రథుని మస్తకం వాని పితృదేవుని మృతికే కారణమయ్యింది. ఈ ప్రకారంగానే ఈ రణభూమిలో అధర్మం చేసిన వారందరూ అంతమవుతారు. ఒక్కొక్కరుగా మీరు అందరూ మృతి చెందడం తథ్యం. ఎవరు ఎక్కువ అధర్మం చేస్తే వారి మృత్యువు ఆఖరిది అవుతుంది. మీ సామర్థ్యాలు చేసిన విధ్వంసాలు చూసిన తర్వాత, మీరు చేసిన పాపాలకు బాధను అనుభవించిన తర్వాత సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను, అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.